ఒక్కసారి స్టోన్స్ వచ్చి పడిపోయాక గానీ, లేదంటే సర్జరీ అయిన తర్వాత కానీ, మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉన్నాయా? 100% ఉంటదండి. 100% ఉంటది. ఒకవేళ అంత నియమాలు పాటించి మంచి ఆహారం తీసుకున్నా కూడా ఓవర్ ద 10 ఇయర్స్ 50% విల్ డెవలప్ ద స్టోన్స్ వన్స్ అగైన్. 50% మళ్ళీ వస్తది. ఇప్పుడు నేను గనుక సెర్చ్ చేస్తే నెక్స్ట్ 10 ఇయర్స్‌లో 50% విల్ కమ్ వన్స్ అగైన్ విత్ ద స్టోన్ ఫార్మేషన్ వస్తదండి. ఒకవేళ ఆహార నియమాలు పాటించలేదు, అంటే బాగా వాటర్ తీసుకోలేదు, మాంసాహారం తాగండి, ఆల్కహాల్ తాగారనుకోండి, ఈ స్టోన్ ఫార్మేషన్ వితిన్ 1, 2 ఇయర్స్ కూడా రావచ్చండి. ఒకవేళ స్టోన్స్ తీసిన తర్వాత మళ్ళీ రావు అనేది మాత్రం అపోహ మాత్రమే. చాలా సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ వచ్చిపోయిన వాళ్ళకి కానీ, సర్జరీ అయిన వాళ్ళకి కానీ మీరిచ్చే సలహాలేంటి? అంటే ప్రికాషన్స్ మళ్ళీ రాకుండా ఉండడానికి. మళ్ళీ మంచి ఆహార నియమాలు పాటించాలండి. ఫస్ట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్‌లో ఎక్కువ వాటర్ తీసుకోవాలి. నియర్లీ 3-3.5 లీటర్స్ కంపల్సరీ తీసుకోవాలి. అది రెగ్యులర్ ఇంటర్వెల్‌లో తీసుకోవాలి. అది ఏ వాటర్ అయినా పర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మాంసాహారం వీలైనంత అవాయిడ్ చేయాలి. తీసుకోక మంచిది. వీలైనంత అవాయిడ్ చేస్తే మంచిది. దాంతో పాటు ఆల్కహాల్, బీర్, కళ్ళు ఇవన్నీ ఏమి కూడా తీసుకోకూడదు. తీసుకుంటే మాత్రం స్టోన్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉప్పు కూడా తగ్గించాలండి. ఉప్పు వల్ల ఏమవుతుందంటే ఉప్పుతో పాటు కాల్షియం కూడా కిడ్నీ నుంచి బయటికి పోతుంది. దాని లవణాల సాంద్రత పెరగడం వల్ల, కాల్షియం, సోడియం సాంద్రత పెరగడం వల్ల స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఉప్పు కూడా తక్కువ తీసుకోమని చెప్తామండి. కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండడానికి చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. ఓకే అమ్మా.